సాటర్డే వచ్చి మొక్కుకొని వెళ్ళాము. సండే లేదు. మండే మార్నింగ్ ఆఫీస్లో ఏదైతే పోయిందని వాళ్ళు ఒక 15 days నుంచి టెన్షన్ పడి అందరం అట్లా ఉండేవాళ్ళం. అమ్మవారి కృపతోటి అది ఎవరైతే కావాలని తీసిదాసిలో వాళ్ళ చేతులతోనే పెట్టి అమ్మవారు ఆఫీస్లోకి వెళ్ళగానే మళ్ళీ ఆమె మొక్కుకొని మనకి ఇది జరుగుద్దా లేదా అని వాళ్ళు పట్టుకుంటే అవి 100% వాళ్ళు సక్సెస్ అయినాయి. ఒక 1-2 monthsలోనే సక్సెస్ అయిపోయినాయి. కావు అనుకునే కాలేదు. ఒక్కొక్కరిని ఇట్లా పట్టుకుంటూ లోపలికి పంపించినాం అమ్మవారిని. ఆ అమ్మవారు అప్పుడు కూలిపోయిన గుడిసెలో ఉన్న అమ్మవారు ఇప్పుడు ఇంత డెవలప్ చేసుకొని ఇంత మందితోటి దేశం నలుమూలల నుంచి జాతరకి 1,00,000 నుంచి 2,00,000 మంది జాతరకు వస్తారు నవంబర్లో. ఫస్ట్ దేవుడు నమ్మకపో తర్వాత ఏమైనా అమ్మవారి తల కనబడి చెప్పింది కాబట్టి సాక్షాత్ చూపించింది వర్షం పడుతుందా పడదా అని వచ్చేసరికి వర్షం పడ్డది. వచ్చిన తర్వాత హలో అండి, వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎప్పుడైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే మిమ్మల్ని నేను ఒక బ్యూటిఫుల్ టెంపుల్కి తీసుకెళ్తున్నా. అది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఆ టెంపుల్కి వెళ్ళి ఒక కోరిక కోరుకుంటే అది జరుగుతుందో లేదో ఇన్స్టెంట్గా తెలుస్తుంది. చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయింది. సో అందుకే మా ఫ్యామిలీతో కలిసి ఈ టెంపుల్కి వెళ్తున్నాము. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ టెంపుల్ ఆసిఫాబాద్ డిస్టిక్లో కౌటాల మండల్ కౌటాల విలేజ్లో ఉందండి. కేతేశ్వర స్వామి అండ్ కంకలమ్మ దేవస్థానం ఇది. మేము 4 hours జర్నీ చేసి వచ్చాము. మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం. సో అందుకే ప్రాపర్ ఎండ ఉన్న టైంకి వచ్చాము. మన వాళ్ళందరూ ఆయుధాలు ధరించారనమాట. యాక్చువల్లీ మనం స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఒక 130 మెట్లు ఉంటాయి. వాటన్నిటిని ఎక్కేస్తే పైన అమ్మవారు ఉంటారనమాట. అటుపక్క ఇటుపక్క మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి. మధ్యలో కొండపైన గుట్ట. అమ్మవారి పేరు తలుచుకుంటూ ఎక్కేసాము. అంత అలసట అనిపించలేదు అమ్మవారి పేరు తలుచుకున్నందుకు. ప్రెసెంట్ పబ్లిక్ లేరు, కానీ నవంబర్ టైంలో lakhs of people వస్తారంట. ఇక్కడ జాతర జరుగుతుంది. వచ్చి కోరికలు కోరుకుంటే జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారంట అండి. చాలా నమ్మకంతో ఈ టెంపుల్కి వచ్చాను నేనైతే. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చుట్టూ చెట్లు, మధ్యలో టెంపుల్ చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఇక్కడ ఎంతసేపైనా కూర్చోవచ్చు అనిపించింది. ఇక్కడ కొంచెం ముందు మెట్ల దగ్గర ఎండగా ఉన్నా సరే టెంపుల్ వైపు చాలా బాగుందండి. ఎంట్రీలో అన్ని పాత వినాయకుడి విగ్రహాలు ఉన్నాయండి. ఇవన్నీ వెలిసిన విగ్రహాలు ఎంట్రన్స్లో పెట్టారండి. ఇదండి టెంపుల్. వెళ్ళగానే ప్రదక్షిణలు స్టార్ట్ చేసాము. మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ వచ్చారండి. ఆవిడ వాళ్ళ కూతురు 10th పాస్ అవ్వాలని కోరుకున్నారంట అమ్మవారి దగ్గరకు వచ్చి. సో అమ్మవారు ఆవిడ కోరిక నెరవేర్చారు. అందుకే అమ్మవారికి బోనం పట్టుకొచ్చారు. ప్రదక్షిణలు చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. టెంపుల్లో మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. అసలు చాలా బాగా మాట్లాడుతున్నారు. భక్తులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. యాక్చువల్లీ అమ్మవారిని చూడడమే గొప్ప. అదొక గొప్ప విషయంలా ఫీల్ అవుతాం మనం. మేమైతే చాలా లక్కీ అండి. అమ్మవారి దగ్గర చాలాసేపు కూర్చున్నాము. అమ్మవారు ఎంత కళగా ఉన్నారో చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అసలు చాలా అందంగా ఉన్నారు. మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను తీరుస్తాను అన్నట్టుగా ఉంది ఆవిడ మొహం. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. జస్ట్ అమ్మవారిని చూడటమే గొప్ప, కానీ అమ్మవారి దగ్గర అమ్మవారిని ముట్టుకునే అంత కూడా మనకి అదృష్టం వచ్చిందండి. అది నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతి అది. అసలు నేను ఇక్కడికి రాకపోతే చాలా చాలా మిస్ అయ్యేదాన్ని. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అక్కడ కూర్చొని పూజ చేస్తూ ఉంటే ఏదో తెలియని హ్యాపీనెస్. అందరి గోత్రనామాలు చదివారనమాట స్వామి అయ్యగారు. సో అలాగే పూజ చేశారు. మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని మొక్కుకున్నానండి. నాకు చాలా మంచిగా అనిపించింది. ఎంతో కష్టపడి వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారిని చూస్తూ ఉంటే పడ్డ కష్టమంతా పోయింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అయ్యగారు మా చేతులతో అమ్మవారికి హారతి తెప్పించారు. అన్నీ కూడా స్వయంగా మా చేతులతో చేశాం కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం చాలా చాలా బాగుందండి. చాలా రేర్ కదా ఇలా టెంపుల్స్లో మన చేత హారతి తిప్పించడం. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. మన వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి అసలు బయటికి రావాలనిపించలేదు. అందులోనే అమ్మవారిని చూస్తూ కూర్చున్నాము. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అమ్మవారితో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు ఇది. అందుకే మేము క్యాప్చర్ చేసుకోవాలనుకుంటున్నాము. అమ్మవారు నవ్వుతున్నట్టే అనిపిస్తుంది అసలు ఫేస్ చూస్తే. మంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది.
స్వయంగా వెలిసిన విగ్రహాలు అంటండి ఇవి ఎదురుగా పెట్టారనమాట. ఇక్కడ మన వాళ్ళందరికీ పసుపు కుంకుమ ఇస్తున్నారు. ఇక్కడికి చాలామంది వెళ్ళారంట. వాళ్ళందరి కోరికలు 100కి 100% తీరాయంట. ఒకవేళ వాళ్ళ కోరిక తీరదు అని చెప్పి అమ్మవారు స్వయంగా చెప్తే అప్పుడు ఆ కోరిక అసలే తీరలేదంట. చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఆ కోరిక తీరడం ఏంటి, అమ్మవారు ఎలా చెప్తారు అని మీకు అనుకుంటున్నారు కదా. సో మీకు చూపిస్తా ఇప్పుడు కమింగ్ వీడియోలో. ఈ టెంపుల్ ప్రత్యేకత గురించి మనకి పూజారి గారు చెప్తున్నారు. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. కంకలమ్మ దేవస్థానం పురాతనమైన ఆలయము. ఇక్కడ వర్షాలు రాకున్నా పంటలు పండకున్నా కానీ అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కిపోతే ప్రతి ఒక్క గ్రామం నుండి వచ్చే ప్రజలకు వర్షాలు వస్తుండే. అది అమ్మవారి నమ్మిక. ఆ తర్వాత డెవలప్మెంట్ అనేది ఏం లేకుండా తర్వాత కనకయ్యకు కలల కనబడి చెప్పేసరికి కనకయ్య వచ్చి అమ్మవారు ఆయన ఫస్ట్ దేవుడిని నమ్మకపో తర్వాత ఏమైతే అమ్మవారు కలల కనబడి చెప్పింది కాక ఇట్లా సాక్షాత్తు చూపించింది వర్షం పడుతుందా పడదా అని వచ్చేసరికి వర్షం పడ్డది. వచ్చిన తర్వాత ఈయన వచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది. స్వయంగా ఆయనే వచ్చి అమ్మవారిని మళ్ళీ డెవలప్మెంట్ చేయడం కట్టడం జరిగింది. అమ్మవారు ఏదైనా వర్షాలు రాకుండా పంటలు పండకుండా సంతానం కళ్యాణం కాకపోయినా ఏదైనా అమ్మవారిని మొక్కుకుంటే అన్ని మన అనుకున్న కోరికలు జరుగుతాయి. మళ్ళీ ఇక్కడ ఇది కాకుండా మన రాష్ట్రంలోనే ప్రథమ స్థానం అన్నట్టు. ఈ అమ్మవారి దగ్గర ఇక్కడ లేదు. కర్ణాటక అక్కడ వేరే జాగాలు ఉన్నాయి తప్ప కానీ మన దగ్గర ఇట్లాంటి దేవస్థానం అమ్మవారి శక్తిపీఠం లెక్క ఒక పెద్ద శక్తిపీఠము. అట్లాంటి శక్తిపీఠం మన దగ్గర ఏరియాలో ఎవరు లేరు. మహారాష్ట్ర ప్రతి రాష్ట్రం నుండి జనం బాగా రావడం జరుగుతుంది. కార్తీక మాసంలో యాత్ర జరుగుతుంది. రాష్ట్ర చివరి ఆదివారం యాత్ర జరుగుతుంది. ఎక్కువ జనం మాత్రం అందరు బోనాలు జరుపుతాం. వరలక్ష్మి వ్రతాలు జరుపుతాం. అమ్మవారు ప్రతినిత్యం శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం భక్తులు బాగానే వస్తారు. బోనాలు సమర్పించుకుంటారు. అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది. దీనికి మెయిన్ అంటే కనకయ్య మొత్తం దీనికి డెవలప్మెంట్ చేసింది. ఆయన మొత్తం చేసి మొత్తం చేసింది. భక్తులు రావడానికి కానీ అని డెవలప్మెంట్ రోడ్లు ఎక్కడానికి సౌలత్ లేకుండే, నీళ్ళ సౌలత్ లేకుండే, ఇక్కడ వాటర్ రాకపో మిల్టర్ వాటర్తో గుడి కట్టించిండు. ప్రతి ఒక్కటి ఆయన చేపించి ఆయన పట్టగలుగుతుంటే అనుగ్రహం అందరికి ఉండి అందరి సంతోషం ఉండాలని కోరుకుంటున్నాం. కూలిపోయి బండలు దారి లేక ఎప్పుడు వచ్చారు తండ్రి? ఎన్ని ఇయర్స్? మేము 15-20 years అవుతుంది. 20 years బిఫోర్ మేము ఇక్కడ టెంపుల్ ఉందంటే కనకాయ బావతోటి అక్కతోటి కళ్యాణ అక్కతోటి వచ్చినాం. వచ్చి ఇక్కడ మేము సర్వీస్ చేస్తామని వచ్చినాం. మేము సత్యసాయి సేవ సమితి కదా, సేవ చేస్తాం. వచ్చిన భక్తులను లోపలికి పంపిస్తామని అక్కడికి వస్తే అసలు గుడికి మెట్లు లేవు, ఏం లేవు. ఒక్కొక్కరిని ఇట్లా పట్టుకుంటూ లోపలికి పంపించినాం అమ్మవారిని. ఆ అమ్మవారు అప్పుడు కూలిపోయిన గుడిసెలో ఉన్న అమ్మవారు ఇప్పుడు ఇంత డెవలప్ చేసుకొని ఇంత మందితోటి దేశం నలుమూలల నుంచి జాతరకి 1,00,000 నుంచి 2 లక్షల మంది జాతరకు వస్తారు నవంబర్లో. ప్రతి పౌర్ణానికి సత్యనారాయణ వ్రతాలు అవుతాయి. అక్కడ కింద అన్ని దేవస్థానాలు నేలపోచమ్మ ఉంది, వినాయకుడు ఉన్నాడు, నాగమ్మ తల్లి ఉంది, సత్యనారాయణ స్వామి ఉన్నాడు. కోరిన కోరికలు మనం కోరుకొని ఇట్లా ఆ వల్లుబండి ఉంది, ఇట్లా కోరుకొని వెళ్ళినాం అనుకో అట్లా నెరవేరుస్తుంది. అమ్మది సత్యం. థ్యాంక్ యూ. ఏమైనా అంటే మేమందరం మీ ఫ్రెండ్ చెప్పు, మీ ఫ్రెండ్కి పెళ్లి కాదు. మేమందరం ఆఫీస్ స్టాఫ్ అందరం జస్ట్ టూర్ లాగా అన్ని టెంపుల్స్ తిరుగుతున్నాం అన్నట్టు ఈ కొత్త ఏరియాలో. కానీ ఆ టెంపుల్స్లలో ఈ కంకాలమ్మ టెంపుల్ గురించి ఫేమస్ అని చెప్పేసి తెలిస్తే అప్పుడు ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత దర్శనం అయిపోయింది. కొన్ని కోరికలు కోరుకున్నారు చాలా. అప్పుడు అంటే ఫస్ట్ కాబట్టి మేము ఏం కోరుకోలే, ఏం లేదు. వచ్చిన తర్వాత అక్కడ అమ్మవారి వల్లు బండ ఉంటుంది ముందు, అక్కడ ఆమె ముక్కుకొని మనకి ఇది జరుగుద్దా లేదా అని వల్లు పట్టుకుంటే అవి 100% వాళ్ళు సక్సెస్ అయినాయి. ఒక 1-2 monthsలోనే సక్సెస్ అయిపోయినాయి. కావు అనుకున్నాయి, కాలేదు. ఆ నమ్మకంతో మొన్న ఏమైందంటే మా ఆఫీస్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాంతో వాళ్ళు ఇక్కడికి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. అప్పటిదే 5 years బ్యాక్ గుర్తుంచుకొని ఆ మేడం నన్ను తీసుకొని వచ్చినాక ఇక్కడ అమ్మ అప్పుడు అయ్యగారు లేరు, మామూలుగా బయట నుంచి దర్శనం చేసుకొని వాళ్ళు బండ కట్టాము. అది మేము వరం పట్టి వాళ్ళు పట్టిన తర్వాత తర్వాత మేము అన్ని చేసుకుంటాము అని మొక్కి నెక్స్ట్ డే సాటర్డే వచ్చి మొక్కుకొని వెళ్ళాము. సండే లేదు, మండే మార్నింగ్ ఆఫీస్లో ఏదైతే పోయిందని వాళ్ళు ఒక 15 days నుంచి టెన్షన్ పడి అందరం అట్లా ఉండేవాళ్ళ. అమ్మవారి కృపతోటి అది
ఎవరైతే కావాలని తీసి దాసిల్లో వాళ్ళ చేతులతోనే పెట్టి ఆ అమ్మవారు ఆఫీస్లోకి వెళ్ళగానే మళ్ళీ మాకు కనిపించింది. అది ఫుల్ నమ్మకం. దీంతో అమ్మవారి ఏమంటారు బాగా నమ్మకం కుదిరింది. ఇక నేను కోరుకున్న కోరికలు మొన్ననే కోరుకున్నాను. అంతకుముందు చిన్న అనుకున్నా. ఓకే, సక్సెస్. చూడాలి. ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మనసులో ఏదైతే కోరుకుంటామో మనస్ఫూర్తిగా అది కంపల్సరీ సక్సెస్ అవుతుంది. మంచిగా ఉంటుంది. అమ్మవారి లీలలు వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. నిజంగా ఆ రూపం ఇంకా నా మనసులో అలానే ఉంది. మహత్యాలు తెలుసుకున్న తర్వాత ఇంకా మేము అందరం కలిసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాము. నేను ఈ టెంపుల్కి ఫస్ట్ టైం రావడం. మా పిన్ని అండ్ మా అత్త చాలా టైమ్సే వచ్చారంట. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది అనమాట అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది అని. ఎందుకంటే వాళ్ళు స్వయంగా చూశారు. అందుకే మేము చాలా నమ్మకంతో ఇక్కడికి వచ్చాము. ఇలాంటి ఏన్షియంట్ టెంపుల్ని విజిట్ చేయడం నిజంగా మా అదృష్టం అనే ఫీల్ అవుతున్నాను నేనైతే. మేము నిన్న బయటికి వెళ్ళామన్నమాట. చాలా అలసిపోయాము. సో రావద్దనుకున్న టెంపుల్కి, కానీ అమ్మవారి అనుగ్రహంతో వచ్చేసా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకుంటున్నా, ఒకవేళ నేను రాకపోయి ఉంటే ఇంత మిస్ అయ్యేదానని. అనుగ్రహం నాపై ఉంది, అందుకే ఇంక ఇక్కడికి వచ్చానని అనుకుంటున్నాను. అయితే ఎక్సలెంట్గా ఉందండి. వరబండి ఉందిగా, నీ మనసులో ఒక కోరిక కోరుకొని నాది సక్సెస్ అయితే నువ్వు లేవకు, పట్టుకో. సక్సెస్ అయ్యేది ఉంటే పట్టుకోవాలి, సక్సెస్ అయితే పట్టుకో అంటే పట్టుకుంటది. మా పిన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. ఈ బండ నార్మల్గా ఈజీగా లేస్తుంది, కానీ మనం ఒక కోరిక కోరుకుని ఈ కోరిక సక్సెస్ అయితే ఆ బండ లేవకూడదు, అలానే పట్టుకొని ఉండాలి అని కోరుకోవాలి. ఒకవేళ అది సక్సెస్ కాకపోతే అది పైకి లేవాలి అని కోరుకోవాలి. సో మనం కోరిక నిజమైతే అది ఖచ్చితంగా జరుగుతుంది అంటే అమ్మవారు మనకు ఈ రూపంలో చెప్తారు. సో మా మమ్మీ చూడండి, ఫస్ట్ కోరిక అది పైకి లేసింది, సో అది జరగదు. సో అలా అన్నమాట, అమ్మవారే మనకు స్వయంగా చెప్తారు, మనకి జరిగేవి అంటే చెప్తారనమాట. దాన్ని బట్టి మనకి జరుగుతుంది. ఫస్ట్ టైం మా మమ్మీది లేసింది. సో సెకండ్ టైం చూడండి, ఎంత ట్రై చేసినా లేవట్లేదు. ఎన్ని కోరికలు కోరుకున్నా కూడా అమ్మవారు మనకి స్వయంగా సమాధానం చెప్తారు. నిజంగా నాకు ఇది ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఈ బండ చాలా ఈజీగా లేస్తుంది. నార్మల్గా అయితే మన కోరిక అది నెరవేరితే పట్టుకో అమ్మ నువ్వు అని చెప్పేసి అంటే అమ్మవారు గట్టిగా పట్టుకుంటున్నారు. అప్పుడు అస్సలు లేస్తలేదు ఆ బండ. ఎంత ట్రై చేసినా ఆ బండ మాత్రం లేవట్లేదు. సో ఇక్కడే నాకు ఏదో మ్యాజిక్ లాగా అనిపించింది. చాలా బాగుంది. నేను చెప్తుంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడ పర్టికులర్లీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. సో నాకు అర్థమవుతుంది, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఇంత మహిమ ఉంటుందా అని. రివర్స్లో కోరుకున్నా అనమాట. ఒకవేళ ఈ కోరిక నెరవేరితే పైకి లేవాలి, లేకపోతే పట్టుకోవాలని. సెకండ్స్లో పైకి లేసింది. అసలు నాకు అంత మ్యాజిక్లా అనిపించింది. అమ్మవారి నా ముందు కూర్చుని నాకు సమాధానం చెప్తున్నట్టు అనిపించింది. అందరూ విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఇది. చాలా చాలా మంచి టెంపుల్. ఇక్కడ అమ్మవారు స్వయంగా మనతో మాట్లాడతారు. ఆ కోరికలన్నీ నెరవేరుతాయో లేదో తెలుసుకొని ఇంకా ఒకసారి టెంపుల్ అంతా విహారయాత్ర చేస్తున్నా. అటు ఇటు చెట్లు, మధ్యలో టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా స్పేషియస్గా ఉంది. నవంబర్ టైంలో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వస్తారంట. ఎంతమంది వచ్చినా కూడా ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. భక్తులతో కలకలలాడిపోతుందంట. అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి ఏ కష్టాలు రావు అని నాకు ఇప్పుడు అర్థమైందండి. నిజంగా మీరు కూడా ఒకసారి వీలు చేసుకొని టెంపుల్కి రండి, ఖచ్చితంగా ఎక్సైట్ అవుతారు. అందరు మళ్ళీ ఆయుధాలు వేసుకుంటున్నారు. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చూడండి, మా ఆయుధాలు ధరించకుండా బయటికి వెళ్తే బతకలేము. విగ్రహాలు. సో చాలా బాగా అనిపించింది టెంపుల్లో. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. నేను విజిట్ చేసిన టెంపుల్స్లో ది బెస్ట్ టెంపుల్ అండి ఇది. నా కోరిక తీరగానే వెంటనే అమ్మవారి దగ్గరికి వచ్చేస్తా ఖచ్చితంగా. కింద ఎండ కొడుతుంది మెట్లెక్కేటప్పుడు, కానీ టెంపుల్ దగ్గర చాలా బాగుంది. అసలు చుట్టూ చెట్లు ఉన్నాయి కదా, కాబట్టి చల్లటి గాలి వీస్తుంది. అక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో మీకు ఎవరికైనా దగ్గరుంటే మస్ట్ విజిట్ టెంపుల్ అండి. ఒకరోజు వీలు చూసుకొని వెళ్ళండి. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మెయిన్లీ పంతులు గారు యాక్చువల్లీ మాకు ఫుడ్ కుక్ చేసి పెడతా అన్నారు, కానీ మాకు లేట్ అయిపోయింది. సో ఎప్పుడు వచ్చినా కూడా ముందుగా ఇన్ఫామ్ చేయండి, మీ వరకు సఫిషియెంట్గా మేము కుక్ చేస్తాము అని చెప్పారు. ఆ మాట చాలండి, మాకు చాలా బాగా మాతో పూజ చేయించారు. దానికి చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా బాగా చేయించారు మాతో పూజ. సో అది చాలు మాకు. ఎవరైనా ఈ టెంపుల్కి మన సబ్స్క్రైబర్స్లో విజిట్ చేశారా? విజిట్ చేస్తే కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మీ కోరికలు ఏవైనా నెరవేరాయో కూడా చెప్పండి. సో దానివల్ల మన సబ్స్క్రైబర్స్
ఇంకొంతమందికి టెంపుల్ గురించి తెలుస్తుంది. వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీ కీర్తి వ్లాగ్స్.